మదర్ థెరీసా జయంతిని పురస్కరించుకుని హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు నవ్య బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలులో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, రక్తదాతలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛంద రక్తదానానికి తమ మద్దతు తెలిపారు. అవసరమైన సమయంలో రోగులకు రక్తం అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు స్వచ్ఛంద రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఓడా చైర్మన్ షేక్ రియాజ్, ప్రకాశం జిల్లా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకుడు, రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ తదితరులు హాజరై కార్యక్రమానికి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా షేక్ రియాజ్, డాక్టర్ సీతారామయ్య మరియు కంది రవిశంకర్ మాట్లాడుతూ, రక్తదానం అనేది ఒకరి ప్రాణాలను కాపాడేందుకు మనం చేయగలిగే గొప్ప సామాజిక సేవల్లో ఒకటి. హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు నవ్య బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజలను ఒక మంచి సామాజిక సేవా కార్యక్రమం కోసం ఏకం చేసింది. రక్తదాతలు, వైద్యులు, సిబ్బంది మరియు నిర్వాహకులను అభినందిస్తున్నాము అని అన్నారు. మన ఎంఎన్ఆర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మదర్ తెరీసా బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన ఉడా చైర్మన్ రియాజ్ గారు, అలానే మన రవి గారు, తర్వాత నేను ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి రావడం జరిగింది. ఆల్రెడీ చాలామంది స్టాఫ్తో సహా కొంతమంది బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు. సో బ్లడ్ డొనేషన్ అనేది అందరికీ తెలిసిందే. అంటే చాలామంది రిక్వైర్మెంట్ ఉంటుంది బ్లడ్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎనీమిక్తో బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే క్యాన్సర్ బారిన పడిన వాళ్ళకి చాలా రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంఎన్ఆర్ క్యాన్సరిస్ట్లో మదర్ తెరీసా బర్త్డే సందర్భంగా ఈరోజు వీళ్ళు ఈ క్యాంపు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం సంతోషం. అలాగే కొత్త బ్లాక్, అలాగే ఓటీ బ్లాక్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎంఎన్ఆర్లో. సో వీళ్ళు సక్సెస్ఫుల్గా ఎంఎన్ఆర్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. అంటే ఫస్ట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఒంగోల్ టౌన్. సో బాగా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మా పిలిచినందుకు, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మదర్ తెరీసా గారి జన్మదినోత్సవం సందర్భంగా ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమానికి పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య గారు, అలాగే మా జనసేన పార్టీ నాయకులు రవిప్రియ గ్రూప్స్ అధినేత అయినటువంటి రవిశంకర్ గారిని, నన్ను, నాతో పాటు శాసనసభ్యులు జనార్దన్ గారిని కూడా ముఖ్య అతిథులుగా ఇక్కడికి పిలవటం, ఈ యొక్క కార్యక్రమంలో మేమందరం కూడా పాలుపంచుకోవటం చాలా సంతోషం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్లు రఘునందన్ గారికి, రాజేష్ గారికి, యశ్వంత్ గారికి, తేజస్విని గారికి, రమాదేవి గారికి, వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ యొక్క రక్తదాన కార్యక్రమం అనేది ఎందుకంటే చాలామందికి ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఈ యొక్క రక్తం చాలామందికి అవసరం ఉండిద్ది. అవసరం ఉన్నప్పుడు రక్తం మనకి అందకపోవచ్చు. అలాగే బ్లడ్ క్యాంపుల్లో ఇవన్నీ నిల్వలు ఉంచి ఆ యొక్క రక్తదానం చేసే వాళ్ళకి నిజంగా వాళ్ళని ఎంత అభినందించినా కూడా సమయం ఇదవ్వదు. రక్తదానం చాలామంది చేయాలి. ఏ కార్యక్రమం వచ్చినా కూడా ముఖ్యంగా హాస్పిటల్కో బ్లడ్ బ్యాంకు వెళ్ళి ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి ఒక్క పౌరుడు కూడా రక్తదానం చేసినట్టయితే చాలా ప్రాణాలు మనం కాపాడినట్టు అవుతాము. సో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని చెప్పి ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటి క్యాన్సర్ హాస్పిటల్గా ఉన్నటువంటి ఈ యొక్క క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యానికి జిల్లాలో ఇలాంటి హాస్పిటల్స్ ఇంకా పెట్టి ప్రజలకి సేవ చేయాలని చెప్పేసి డాక్టర్స్ అందరికీ, అలాగే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తాను. చాలా మంచి కార్యక్రమం ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేయటం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. మదర్ తెరీసా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచిది. దీనికి ముఖ్య అతిథిగా
షేక్ రియాజ్ గారు వచ్చారు, అట్లే మన కామెపల్లి సీతారామయ్య గారు వచ్చారు, అండ్ రఘునందన్ గారు వాళ్ళ టీం అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా అభినందించాలండి. మెయిన్ ఏంటంటే రక్తం అనేది ఏదో కేక్ కోయటం కాకుండా రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. మనుషులకి ప్రతి ఒక్కళ్ళకి డబ్బు ఇవ్వగలరు కానీ రక్తం మునకి ఇవ్వలేరు, రక్తం దొరకదు. అలాంటి ప్రతి ఒక్కళ్ళు స్టోరేజ్ చేసుకున్నప్పుడే దానికి ఉపయోగపడిద్ది. ఆ బాధ అనేది ఎవరైనా బాధపడేటప్పుడు తెలిసిద్ది. ఆ బాధ, ఆ రక్తం అనేది ఒక్క బాటిల్ దొరకడం అనేది ఎంతో కష్టం. ఇలాంటి మంచి కార్యక్రమం చేయడానికి ఈ స్టాఫ్ అందరికీ, డాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఎందుకంటే చాలా మంచి విషయాన్ని చాలా అందరి మీద ఈరోజు ఈ క్యాన్సర్ 4th ఫ్లోర్ కూడా మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకా డెవలప్మెంట్లో ఉంది. ఇలాంటివన్నీ మన మంచి పనులన్నీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటేనే మంచిది. నెక్స్ట్ అందరూ స్టాఫ్ అనే వ్యక్తులు ఫస్ట్ మన అందరికీ ప్రయారిటీగా ఫస్ట్ స్టాఫే ఉన్నారు కాబట్టి ఆ స్టాఫే ముందు వచ్చి రక్తదానం చేస్తున్నారు కాబట్టి దానికి గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారు కూడా ఇలా రావాలి. మళ్ళీ తర్వాత వస్తారు ఒక టైం ఉండి. అందరూ కలిసి మంచి లొకేషన్లో హాస్పిటల్ పెట్టినందుకు పేదలకి అందరికీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది. ఇంత పెద్ద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి అన్ని జిల్లాల్లో, కొన్ని జిల్లాల్లో లేదు. అలాంటి మన ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఒంగోలులో ఉండటం వలన, అన్నింటిలో నియరెస్ట్గా ఉండటం వలన చాలా ఉపయోగం. ఇలాంటివన్నీ మంచి జరగాలని చెప్పి హాస్పిటల్ యాజమాన్యానికి అందరికీ నా కృతజ్ఞతలు. ప్రోగ్రామ్కి వచ్చిన ముఖ్య అతిథులకు అందరికీ నా నమస్కారం. సో అన్నిటికంటే ముఖ్య దానిలో ఒకటి రక్తదానం. సో రక్తం అనేది ప్రజల్లో ఒక అపోహ ఉంది. ఈ రక్తం వచ్చి మనం రక్తదానం చేస్తే మన ఇంట్లో మనం బాగా నీరసం అయిపోతాము మనం అట్లని చెప్పి ఒక అపోహ ఉంది. జనరల్గా మన శరీరంలో బ్లడ్ 3 నెలలకు ఒకసారి కొత్త రకమైన బ్లడ్ మనం బాడీ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో అందువల్ల మనం ఇప్పుడు ఈరోజు రక్తదానం చేస్తే మనకి 3 నెలల్లో కొత్త రక్తం వస్తుంది. సో ఈ అపోహ అనేది ప్రజల్లో పోవాలా. ఇంకోటి రక్తం అనేది చాలా ఇంపార్టెంట్. రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేషెంట్కి ఏమైనా యాక్సిడెంట్ అయింది, శరీరం నుంచి రక్తం పోతుంటే ఎమర్జెన్సీగా మనం రక్తం ఇవ్వాల్సి వస్తుంది. ఆ టైంలో వచ్చి మనం వెతుక్కుంటూ ఉండడానికి వీలు కాదు. సో అప్పుడు రక్తం ఇవ్వాల్సి వస్తుంది. ప్లస్ మన క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్స్కి రక్తం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ చేస్తున్నాం, మేజర్ సర్జరీస్ చేస్తున్నప్పుడు రక్తం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మా రేడియేషన్ ట్రీట్మెంట్స్ కానీ, కీమోథెరపీ ట్రీట్మెంట్ కానీ ఇచ్చేటప్పుడు శరీరంలో రక్తం తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో అవన్నీ మనం ట్రీట్మెంట్ చేయాలంటే మనకి రక్తం అనేది ఇంపార్టెంట్ వస్తుంది. సో వీటన్నిటికీ మనం పేషెంట్స్కి రక్తం అనేది మనం అర్జెంటుగా ఇవ్వాల్సి వస్తుంది. ఆ టైంలో పేషెంట్స్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి దానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులన్నీ రాకుండా కోసమే మనం ఫ్రీగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. సో దీని ద్వారా ఏమంటే పేషెంట్స్కి మనం రక్తం అవసరం ఉన్నప్పుడు ఫ్రీగా మనం ఇవ్వగలుగుతాం. సో ఈరోజు మనం మదర్ తెరెసా మెమరీగా మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ మన HCGMNR క్యాన్సర్ హాస్పిటల్లో మనం ఈరోజు చేస్తున్నాము. సో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా వచ్చే కలెక్ట్ అయిన బ్లడ్స్ అన్ని మనం పేషెంట్స్కి యూజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 12 ఏళ్లుగా క్యాన్సర్లో నిర్విరామమైన కృషి చేస్తూ పేద ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ HCGMNR క్యాన్సర్ సెంటర్ ఒంగోలు నందు సేవలు అందిస్తున్నాము. మా హాస్పిటల్ కార్పొరేట్ చైన్ ఆఫ్ హాస్పిటల్. దీనికి 25 బ్రాంచెస్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్తో పాటు అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉండటంతో ట్రీట్మెంట్ చాలా సులభతరం అవుతుంది. ప్లస్ మా స్టాఫ్ అంతా కూడా మదర్ తెరెసా బర్త్డేని సందర్భంగా మేమందరం వాలంటీర్గా బ్లడ్ డొనేట్ చేస్తామని చెప్పి ముందు రావడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ క్యాంపు ఆర్గనైజ్ చేయడానికి ఆ థాట్నిచ్చినందుకు. మా ఇన్విటేషన్ని మన్నించి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వచ్చిన మాకు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన నవ్య బ్లడ్ బ్యాంక్ వారికి ముఖ్య అతిథులుగా శ్రీ దామచర్ల జనార్దన్ గారు, ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు వారు సమయభావంలో రావడం జరగలేదు, తర్వాత వస్తానని చెప్పారు. షేక్ రియాజ్ గారు అండ్ సీతారామయ్య గారు, డాక్టర్ సీతారామయ్య గారు అండ్ రవి గారు ఈ అకేషన్ని గ్రేస్ చేసి మా స్టాఫ్ అందరికీ మోటివేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.